అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది, ఒకరుంటే 15,000 వస్తుంది, ఇద్దరుంటే 30,000 వస్తుంది, ముగ్గురుంటే 45,000 వస్తుంది, నలుగురుంటే ఏకంగా 60,000 వస్తుంది అని చంద్రబాబు గారు ఊదరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు. మరి ఈ స్కీమ్కు విధి విధానాలు ఎలా ఉంటాయి? చంద్రబాబు గారు నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు. అంటే ఈ పథకం ప్రతి తల్లికి 15,000నా లేకపోతే ప్రతి బిడ్డకు 15,000నా? చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి 15,000 మాత్రమే, అంటే ఒక్కరికే ఇస్తారు, తల్లికి ఇస్తారు, ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు, మిగతా వాళ్ళకందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది. మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి. ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి 15,000 లేకపోతే ప్రతి బిడ్డకు 15,000? చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వాలని, ఆ లెక్కన నలుగురు బిడ్డలుంటే 60,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మారు సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు 15,000 ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి బిడ్డకు 15,000 ఇవ్వలేదు, ఒక్క బిడ్డకు మాత్రమే. అంటే ప్రతి తల్లికి 15,000 అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గురించి రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది. తల్లికి 15,000 అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు 15,000 ఇస్తాము అని తాను చెప్పడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా, నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు. ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది.